ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెట్టినటువంటి దానికి బదులుగా ఈరోజు మా యొక్క వెల్దుర్తి మండల నాయకులు అన్ని వార్డులకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ప్రెస్ మీట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మా చెవులో ఏమీ గొప్పలు లేవు. మేము స్వయంగా స్వచ్ఛంగా జరిగినటువంటి పరిస్థితులను వివరించడానికే, తద్వారా తెలియజేయడానికే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మరి రవిరెడ్డి మాట్లాడి 29 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మాకు రాజకీయంగా ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అన్నాం కానీ, ప్రతిపక్షాలు అన్నాం కానీ, పేరు పెట్టి విమర్శించినటువంటి వాస్తవాలు ఏ రోజు కూడా లేవు. అవి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే దాదాపుగా ఈరోజు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ మరి పరిపాలనలో ఉంది. మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎంత చేశాం, ఈ గ్రామానికి ఏం తెచ్చాం, ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో రోడ్లు వేసామా, బిల్డింగ్లు కట్టించామా, వాటన్నిటిని చెప్పకోకుండా ఏదేదో సర్పంచ్ చేస్తున్నటువంటి వర్కుల గురించి, సర్పంచ్ వర్కులు చేస్తే ఏఈ లేకుండా, బిఈ లేకుండా, వర్క్ ఆర్డర్ లేకుండా, చెక్ మెజర్ చేయాల్సినటువంటి ఆఫీసర్ లేకుండా, రాష్ట్రంలో ఏ సర్పంచ్ కూడా చేయలేని విధంగా మరి ఎంత దౌర్జన్యంతో చేస్తున్నారనేటువంటి వాస్తవాన్ని నేను గతంలో ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన మాట్లాడే తీరు మరి తిక్కగా మాట్లాడి, ప్రెస్ మీట్కి అర్థం లేకుండా మాట్లాడి, సమాజంలో ఈరోజు సోషల్ మీడియా చూస్తూ ఉంది. మీరేం మాట్లాడినారు, మేమేం మాట్లాడినాం అనేది వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ప్రెస్ మీట్ అనేది 10 మంది చూస్తున్నారు, దానికి అర్థం ఉండేటట్టుగా మాట్లాడాలి. ఈరోజు అనేకమైనటువంటి ఈరోజు వర్క్ ఇష్టారాజ్యంగా చేస్తే ఎవరు చేయనిస్తారనుకుంటున్నావు? ఈ రోజు కాదు, ఇంకో ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి, అధికారులు ఎమ్మెల్యే గారి దృష్టికి చెప్పితేనే వర్కులు చేయాలి తప్ప, సర్పంచ్ ఉందని సర్పంచ్ ఇష్టానుసారంగా తీర్మానం పెట్టుకొని ఆఫీసర్ లేకుండా వర్క్ చేయాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ సర్పంచ్ కూడా చేయలేనటువంటి దుస్థితి. అది ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. గతంలో మేమేం ప్రెస్ మీట్ ఇచ్చాం, నువ్వేం మాట్లాడుతున్నావు? 4-5 సంవత్సరాలుగా నువ్వు ఈ ఊర్లో, ఈ మండలంలో ఉన్నావా? ఎంపీపీగా చేశావు. నువ్వు పరిపాలన ఏ రకంగా చేస్తున్నావు అనేది నీ ఆత్మ పరిశీలన చేశావా? ఎక్కడ రోడ్లు వేసావు, ఎంతవరకు డెవలప్మెంట్ చేశావు? ఇవన్నిటిని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి దాదాపుగా మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మరి ఎంతమందికి దళితులకు అన్యాయం జరిగినటువంటి వాస్తవాలు లేవా? ఈడ నిన్న జరిగినటువంటి మా కుటుంబంలో మా సమస్యలుంటే, మా ఇండివిజువాలిటీ ఉంటే, మేము మాట్లాడుకొని మేము ప్రక్షాళన చేసుకుంటుంటే నువ్వు మధ్యన ఎంటర్ అయ్యి అనవసరమైన మాటలు మాట్లాడి కొంతమంది చెప్పుడు మాటలు విని సంసారాన్ని నాశనం చేసుకునే స్థితికి వచ్చింది అన్నావు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం కలిసిమెలిసి ఉండే గ్రామం ఇది అన్నావు. దానికి తగ్గట్టు ఉండాలా. నువ్వు ఎవరు చెప్పుడు మాటలు ఉండి చెవులో డొప్ప పెట్టుకొని డొప్ప మాటలు విని నువ్వు ఈరోజు సంసారాన్ని నాశనం చేసుకుని ఈ యొక్క గ్రామాన్ని ప్రశాంతంగా ఉండనియకుండా ఉండాలనే ఆలోచనతో నువ్వు ఉన్నావు. గ్రామ కక్షలు కావాలా నీకు? అనేకమైన మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలా. ఏం మాట్లాడుతున్నావు? నేను గతంలో ఎంపీపీ, జెడ్పీటీసీ ఏ పార్టీ నుంచి వచ్చావు? ఏ పార్టీలో నువ్వు అధికారంలోకి వచ్చావు? నువ్వు అధికారంలోకి వచ్చి, పార్టీలు అనేది సహజం. నా బంధువులు, నా కుటుంబము, మా ఎమ్మెల్యే, మా అన్న, మేము ఎమ్మెల్యే శ్యాము, కేఈ కృష్ణమూర్తి గారు మా బంధువులు కాబట్టి, మా కులం కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సరిపడే విధంగా మేము వాళ్ళకు సహకరించడానికి, రాజకీయాన్నైనా వదులుకుంటాం వాళ్ళు ఉన్నంతసేపు. మేము మాకు వాళ్ళకు నచ్చకపోతే, మాకు మనస్పర్ధలు ఏమైనా వస్తే కూడా మేము వాళ్ళకు అన్యాయం చేసేటువంటి ఆలోచన మాలో రాబోదు. మేము ప్రశాంతంగా గత 3 సంవత్సరాలుగా నీకు చేసినటువంటి తప్పుకి నువ్వు వచ్చి, మీ నాయన వచ్చి అడుక్కున్నటువంటి వాస్తవాలు నువ్వు ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా మీరు ఆ పరిస్థితిని నువ్వు ఎంపీ పైన ఉంటే ఈరోజు దాదాపుగా 1 కోటి రూపాయలు మా మిత్రులు కూడా మీకు అందరికి కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే అది ఈ సమాజం చూస్తుంది,
సోషల్ మీడియా చూస్తుంది, వీళ్ళందరూ కూడా గ్రహించే విధంగా నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మరి హెల్త్ డిపార్ట్మెంట్ సుధాకర్ గారు ఎస్సీ ఆఫీసర్ కదా, ఈరోజు ఆయన్ని ఎంతవరకు దారుణంగా ఒక మాస్క్ విషయంలో ఇబ్బందులు పెట్టి మరి ఎంతో ప్రాణాంతకంగా ప్రాణాలే అర్పించేటట్టుగా నాయకులు బిహేవ్ చేయలేదా? మీ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో అనేకమైనటువంటి దుర్భాషలాడి టీడీపీ నాయకుల్ని మాట్లాడినటువంటి వాస్తవాలు ప్రజలు గ్రహించే ఈరోజు 151 నుంచి 11కు దిగజారినారంటే ఏ స్థితిగతుల్లో ఉన్నారనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా. మమ్మల్ని పొరకలు తీసుకొని కొడతారనేది కాదు. మా నాయకుడు మరి 14 ఏళ్లుగా సీఎం చేసి ఎంతో అనుభవశాలిగా మరి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఈ రాష్ట్రం అధోగతి పడుతుందనేది మీ మీడియా ముందర తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వనరులు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, మరి నిరుద్యోగ వృత్తి కోసం, మరి ఒంటరి మహిళ కోసం వాటన్నిటి కూడా క్రమక్రమేణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సూపర్ 6 లో ఏమైతే చెప్పాడో ఎలక్షన్ లో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాడు. అవన్నీ కూడా గమనించాలి. ఏం పాటించలేదు. ఈరోజు తల్లికి 15,000 రూపాయలు వేస్తా అన్నాడు, వేశాడు. ఈరోజు 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు, మహిళలకు ఇస్తా అన్నాడు, ఇచ్చేసినాడు. అదేవిధంగా బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నాడు ఆగస్టు 15కి. అది చూడాలి, వేచి చూడాలి. మరి రైతన్నలకు 20,000 రూపాయలు వేస్తా అన్నాడు, 3 దఫాలుగా మరి వేసుకుంటూ పోతా అని చెప్పాడు. అది కూడా చూడాలి. నువ్వు ఏది మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో వాస్తవాలు నువ్వు ఇక్కడ లోకల్ గా ఉంటే కదా ఆ మండల సమాచారం నీకు, నాయకుల యొక్క విషయాలు తెలిస్తే కదా నీకు రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు 1,000 ఇట్లా చూపిస్తే 3,000 నీకెళ్ళి చూపిస్తుంటాయి. ఇవన్నీ కూడా గమనించాలా. నేను మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? 29 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క లీడర్ని వైఎస్ఆర్ నాయకులేనాను కానీ పేరు పెట్టి వక్రీకరించి ఏకీభావంగా మాట్లాడినటువంటి దాఖలాలే లేవు. మరి ఎంతవరకు అది సమంజసం? అది ఎంతవరకు దారి తీస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా. అలాంటి మాటలు తారాస్థాయికి చేరుకొని గ్రామంలో కక్షల కార్పణ్యాలకు దారి తీసేయడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి అలాంటి వాయిస్ ని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి. వైఎస్ఆర్ మిత్రులకు నా యొక్క సలహా. అదే కాదు, ఈరోజు రాష్ట్రము సురక్షితంగా సుభిక్షితంగా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే బలమైన నాయకం. ఈరోజు రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా మీకు ఏమాత్రం లేదు. మేము డిజాల్వ్ అయినాము. 151 నుంచి 11కి ఎందుకు దిగజారాం దాని మీద ప్రక్షాళన చేసుకోండి. మేము మండలంలో మా యొక్క సూపర్ 6 ని ఎలా సక్సెస్ చేశామో మేము మా నాయకుల్లో మా కుటుంబంలో ఎలాంటి కలతలు ఉన్నా నీకేం అవసరమయ్యా? అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరము. మేమున్నాం, మా మిత్రులు ఉన్నాం, అందరం ఉన్నాం, కలిసి కట్టుకున్నాం. ఈ రోజు ఈ యొక్క ఎమ్మెల్యేని కేఈ శ్యామ్ గారిని బీసీ నాయకుడు, మేమందరం పట్టుదలతో మాకు రాజకీయం పదవులు ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం, కులాలు ముఖ్యం. పదవుల గురించి అన్ని రకాలుగా భగవంతుడు మాకు ఆశీర్వాదం ఉంటే ఏదైనా వస్తుంది. మేము పదవుల కోసం పాకలాడలే. నువ్వు అన్నావు ఇక్కడ రావు, అక్కడే ఇచ్చినాం, ఇక్కడ వచ్చినామని. కానీ నువ్వు అక్కడి నుంచి వచ్చినావో నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చి ఏ పార్టీలో అధ్యక్ష స్థానం తీసుకున్నావో నువ్వు నీ మనస్సు ఆలోచన చేసుకో. ఇక్కడ ఇతరులు మాట్లాడే స్థాయి నీది కాదు. దయచేసి ఇట్లాంటి పునరావృతం చేసుకోవద్దు. రేపు మేము ఇంటింటికి అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని స్థానిక ఎలక్షన్ లో మేము కంటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు అందరూ కూడా ప్రిపేర్ కావండి. మేము అన్ని రకాలుగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యేని మాకు పదవులు ముఖ్యం కాదు. మేము వచ్చిండేది కేఈ కుటుంబం. మీ కేఈ కుటుంబం నుంచి కేఈ కృష్ణమూర్తి గారిని గెలిపించుకున్నాం, కేఈ ప్రభాకర్ గారిని గెలిపించుకున్నాం, శ్యాంబాబు గారిని గెలిపించుకున్నాం. వారందరూ కూడా మా గురించి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మేము వాళ్ళు ఈరోజు మాకు ఇచ్చిన సంతోషమే, ఇయ్యకున్న సంతోషమే. మా అన్న కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఉన్నంత కాలం రాజకీయంలో మాకేదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మేము ఎదురు తిరిగి వాళ్ళకి మేము పనిచేయడానికి సిద్ధంగా లేము. ఈరోజు మా ఇంట్లో మేము ఊపుండడానికి కూడా సిద్ధంగానే ఉంటాం. కానీ అలాంటి స్థాయికి అలాంటి స్థితిగతులు లేకుండా మరి శ్యాంబాబు గారు నాకు ఎప్పటికెప్పుడే ప్రక్షాళన చేసుకుంటూ ఎప్పటికెప్పుడే మేము మాట్లాడుకుంటూ అభివృద్ధి విషయాల గురించి డిస్కస్ చేస్తూ మేము పోతున్నాం. ఈ రోజు మేము చేస్తున్న అభివృద్ధి పథకాలు ఎన్ని ఉన్నాయి? మీరేం చేశారు 5 ఏళ్ల కాల పరిమితిలో? ఈ రోజు అదే కేఈ ప్రభాకర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ నిర్మాణం చేయకపోతే మీరు చేసే వల్ల
18 ఎకరాలు ఇచ్చి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ని 4 మండలాలను ఇక్కడికి ఏర్పాటు చేయడం అంటే ఏందనుకుంటున్నారు మీరు చేయొచ్చు కదా. గత 20-25 సంవత్సరాలుగా పరిపాలన ఉన్నాం, మీకు ఆ ఆలోచన లేవా? ఈ రోజు బీసీ నాయకులు కాబట్టి బడుగు బలిగిన వర్గాల వారికి, అన్ని వర్గాల వారికి విద్యను అందించాలనే ఆశయంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే మీకు అర్థం కావట్లేదా? అదేవిధంగా డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి గారు అధికారంలోకి రాగానే జ్యోతిరావు పులే 4 మండలాలు అంటే కిషగిరి, డోన్, ప్యాపిలి, వెల్దుర్తి ఈ మండలాల ప్రజలందరూ కూడా జ్యోతిరావు పులేకి ఆ రోజు మరి నిధులు లేకపోతే కూడా మరి అద్దెకు తీసుకొని ఆ బిల్డింగ్ ని ఏర్పాటు చేసి ఆ స్కూల్ ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్కూల్ నిర్మాణం కొరకు దాదాపుగా 11 ఎకరాల 25 సెంట్లని కేఈ శ్యామ్ కుమార్ గారు తండ్రి గారి ఆశయాలకు పనిచేస్తుంటే మీకు కాస్త కనపడతలేదా? ఆయన యొక్క డెవలప్మెంట్ ఎంత చేస్తున్నాడు, ఏం కదా అనేది ఆలోచన చేయాలా. మాట్లాడేటప్పుడు మేము ఎంత డెవలప్ చేశాం, మా పరిపాలన ఎలా ఉంది, ఊకే ఆ అడ్డగోలుగా మాట్లాడి ఈ రోజు కక్షలకు కార్పణ్యాలకు దారి తీసే దిశగా ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? అభివృద్ధి చేసేటప్పుడు చూసి సంతోషపడండి, లేదంటే వాస్తవాలు మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడి ఈరోజు మరి అనేకమైన అనార్థాలకు దారి తీసే దిశకు ప్రయాణించొద్దండి. ఇది మంచిది కాదు. చెప్పేవాళ్ళు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీకు చెవులో ఏముండేది కూడా మాకు తెలుసు, ఎవరు మాట్లాడేది కూడా తెలుసు. అవన్నీ కూడా మంచిది కాదు. ఏ రోజు కూడా మేము కూడా నువ్వు ఏ రకంగా పదవించారు మీ నాయన్ని అడగండి, లేదా నీ మనస్సాక్షిని అడుగు. ఈ అధికారం ఎలా వచ్చింది ఆత్మ పరిశీలన చేసుకో. నన్ను మాట్లాడేటప్పుడు 20 సంవత్సరాలుగా ఏ ఒక్క లీడర్ని పేరు పెట్టిన పిలిచిన దాఖలాలు ప్రతిపక్ష నాయకులు కానీ అధికారంలో ఉన్నా కానీ మీ గురించి సంభాషించారు. ప్రభుత్వం గురించి మాట్లాడితేనే తప్ప వ్యక్తిగత దూషణలకు మేము దిగాం. ఈరోజు దళిత మహిళ ఉంది, అరే దళిత మహిళ భర్త సర్పంచ్ రోడ్లు వేయడానికి సాహసిస్తాడా? ఏ రకంగా సాహసిస్తాడు? ఆయన ఈవోని ఇష్టానుసారంగా మాట్లాడి అది వీడియో ఉంది, ఆడియో ఉంది, చూడండి. దాన్ని స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనువుగా ఏం మాట్లాడతారు మీరు? ఒక దళితుడై ఉంటే, దళిత భర్త అయి ఉంటే ఇష్టానుసారంగా రోడ్లు బిల్లు చేయకుంటే నీ అంతు చూస్తా వెంకటయ్య. నానా మాటలు దుర్భాషలు అన్నటువంటి ఆడియో రిలీజు పోలీస్ సిఐకి ఎస్ఐకి సబ్మిట్ చేశాం. దానికి ఏం ఆన్సర్ ఇస్తావు నువ్వు? అవన్నీ నువ్వు ఒక దళితుడు బట్టలు ఇప్పు కొడతా అవి కొడతా ఎవరిని మాట్లాడినాడు, ఎక్కడ మాట్లాడినాడు? సభ్యత సంస్కారం మాకు కూడా ఉంది. మాలో కుటుంబ విషయాల్లో మీ పార్టీలో కూడా లేవా? రాళ్ళు రప్పలతో ఇసురుకున్న కేసులు లేవా? అవన్నీ తెలియదా ప్రజలకు? అన్ని పార్టీల్లో కుటుంబంలో అన్న తర్వాత అన్నదమ్ములకే సమస్యలు ఉన్నటువంటి వాస్తవం ఈ సమాజం. మరి దానికి పార్టీలో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి మా ఇద్దరి మధ్యన ఉంటే దానిని వర్ణాతీతంగా కేంద్రీకరించి మమ్మల్ని అనేకమైన మాటలు మాట్లాడితే ఎవరు పడడానికి సిద్ధంగా లేరు. అందరం కలిసికట్టుగానే వస్తాం, అందరం కలిసికట్టునే స్థానిక ఎలక్షన్లకు ముందుకు పోతాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే పనిచేస్తాం. మీరు గ్రహించాలా, అనవసరమైన దానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, మళ్ళీ ఒక్క వర్క్ కూడా మొదలు పెట్టడానికి ఆస్కారమే లేదు. సర్పంచ్ ఎమ్మెల్యేని అడిగి చేసే తిరాలా, అధికారులు రావాలా, రికార్డ్ చేయాలా. ఆ రికార్డ్ చేస్తేనే మీకు వర్కులు శాంక్షన్ అయ్యేది. మీ ఇష్టం రాజ్యంగా మీ అంతకు మీరే వేసుకొని ఆ డ్రైనేజ్ వేసినాం, ఈ రోడ్లు వేసినాం అని ఎంత క్వాలిటీ లేకుండా, ఆఫీసర్ లేకుండా పనిచేస్తే ఒక్క పైసా కూడా బిల్లు రాదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుట్లో తెలుగుదేశం గవర్నమెంట్ లో మేము పనిచేసినటువంటి అంగన్వాడీ కేంద్రాలు అనేకమైనటువంటి మా కార్యకర్తలు చేస్తే అర్ధాంతరంగా బిల్లులు నిలబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళతో ఏమేమి తీసుకొని ఏమేమి మరి ఈ రోజు ఆ వర్కుల్ని ఇంతవరకు కూడా బిల్లులు రాలేదంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మరి ఆ తెలుగుదేశంలో చేసినారన్నటువంటి కృతజ్ఞతా భావం లేకున్నటువంటి మీరు పరిపాలన చేసి వాళ్ళకి ఈ రోజు సరికి కూడా బిల్లులు రాలేదంటే మీ ఆత్మ పరిశీలన చేయండి. ఎలాంటి స్వార్థ రాజకీయం చేస్తున్నారు మీ నాయకులు? మాట్లాడబట్టే మా తెలుగుదేశం నాయకులు ఒక ఉన్నతమైన వ్యక్తిగా అసెంబ్లీలో నానా మాటలు మాట్లాడితే రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహించి మీకు బుద్ధి చెప్పి 151 నుంచి 11కు దిగజార్చినారంటే మీ నైతిక విలువల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉంది. అంతేగాని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆయనే నారా చంద్రబాబు నాయుడే లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పడుతుంది, అందరూ కూడా అంధకార జీవితంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్రం ఈ యొక్క పారిశ్రామికవేత్తకు కానీ అనేకమైన ఆర్థిక వనరులు పెంచే విధంగా దిశగా సలహాదారులు అలాంటి ఆయన యొక్క అనుభవంలో 14 సంవత్సరాలుగా సీఎం చేసినటువంటి వ్యక్తిని అనడానికి మీకు నోరేలా వస్తుందయా? అసెంబ్లీలో ఆయన కుటుంబాన్ని దూషించినటువంటి వాస్తవాలు మీకు తెలియవా?
మీకు మాట్లాడే విధానం రైట్స్ ఉన్నాయి. ఇంతకు మేము మమ్మల్ని రెచ్చగొట్టి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి గ్రామంలో కక్షలు పెట్టడానికి కొంతమంది పన్నాగాలు ఉన్నాయి. అవన్నీ దయచేసి ఆ పన్నాగాలకు బలైతే అందరికి ఇరువురికి మంచిది కాదు. ఈ కేసులు, ఈ మాటలు ఇవన్నీ కూడా ఇంతటితో స్టాప్ చేసుకోండి, బుద్ధి నేర్చుకోండి. మేము చేసేదాన్ని మీ 5 సంవత్సరాల కాలంతో కుర్రకాలు కూడా స్టేషన్లో దొక్కలేదు, ఆఫీసులో దొక్కలేదు. మేము ఎంతసేపు ఉన్నా అధికారానికి ప్రియారిటీ ఇచ్చాం. మా అధికారానికి మీకు ప్రియారిటీ నీక ఈర్షతో, కుళ్ళుతో, కుతంత్రాలతో ఎన్ని ఎత్తులేసి మమ్మల్ని విడగొట్టడానికి దారి తీస్తున్నటువంటి సాహసాలు చేస్తున్నారు. మీ నైతిక విలువలు మీరు కాపాడుకోండి. ఇదే మమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం మీకుందా? మా సమస్య అరే గతంలో కూడా ఇలాగనే ఉన్నాం. నీకు ఇచ్చిన నెపానికి 3 ఏళ్ళు ఇంట్లో ఉంటే అనేకమైనటువంటి ఎన్నో లక్షలకు ప్రలోభపడి ఇచ్చినారనేటువంటి వాదనలు కూడా విన్నాం. కానీ అలాంటిది ఈ భగవద్గీత ఉంది. ఈ భగవద్గీత మీద ప్రమాణం వేసి చెప్తున్నా, ఏ రోజు కూడా ఒక పైసా ఇతరులతో కానీ ఆశిస్తే ఏదైనా కానీ నిస్వార్థంగా ఈ గ్రామ శ్రేయస్సు కొరకు, ఈ ప్రజల శ్రేయస్సు కొరకు, ఈ గ్రామంలో డెవలప్మెంట్ కోసమే మా ఊపిరి ఉన్నంత వరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది మీరు ఆలోచన చేయాలా. మీకు మనిషికి మంచి గ్రామం ఉన్న తర్వాత ఒకరికి సాయపడాలా. అధికారం మీది, అధికారం మాది. మీరు కూడా సహకరించండి. రేపు మేము సహకరిస్తే ఒకరికొకరు సహకారం చేసుకుంటుంటే ఇది సత్సంబంధాలు అనేవి కక్షలకు, కార్పణ్యాలకు దారిలేదు. ఈ రోజు మేము గెలిచినాం అది కాదు. గెలిచినది ఏ గెలుపు గెలిచినారు, ఎవరినడి గెలిచినారు, అది ఆలోచన చేయాలా. ఒక మాట్లాడితే ఎడబెడగా మైక్ ఉందని ఆ జ్ఞానమయ్యా ఏదది వ్యంగ్యంగా. నేను ఏ రోజున నీ పేరు ఉచ్చారణ చేసినానా? ఆలోచన ఉండదా? ఊకే అర్ధాంతరంగా మాట్లాడేదేనా? నా వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ, సభ్యత సంస్కారము, నా ప్రోటోకాల్ ఎక్కడ, నీ ప్రోటోకాల్ ఎక్కడ? 2.5 సంవత్సరం చేసినావు. ఈ మధ్యకాలంలో ఊర్లో ఉన్నావా? ఊరు ఏమనుకుంటుంది తెలుసా నీకు? నువ్వు ఎక్కడెక్కడ తిరిగినది తెలియదా? జనాలకు అన్ని తెలుసు. నువ్వు ఎంత డెవలప్ చేసినది తెలుసు. నువ్వు ఏమేమి తీసినావు అన్ని రికార్డుతో ఉన్నాయి. ఆ రికార్డు కూడా ఈ మీడియా ముందరనే తెలియజేస్తాయి. ఇప్పుడు అర్థం చేసుకోవాలా. మాట్లాడేటప్పుడు అర్ధాంతరంగా మాట్లాడకూడదు. అరే గతంలో దాదాపుగా 8 వార్డులు నాకు వచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో 8 వార్డులు వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ 6 వార్డులు వస్తే సర్పంచ్ ఎట్లా అవుతాడయ్యా? 237 మెజార్టీ. బ్యాలెట్ పేపర్ నోట్లో, కిటికీల్లో పారేయడం, జోల్లో పెట్టుకోవడం, అది నీకు నైతిక విలువలు, మీ పార్టీ లక్షణాలు. మేము కాదు అట్లా చేయలే. స్వచ్ఛందంగా కష్టపడి ప్రజలతో, మన్నలతో మేము చేసే అభివృద్ధి, మేము చేసే పనులు, మా గౌరవాన్ని నిలబెట్టుకుంటామే తప్ప అన్యాయక్రాంతంగా గుంజుకునేకి మాకు సాహసం రాదు. మీకే ఆ విలువలు, ఆ పద్ధతి మానుకోండి, ఆ సిస్టాన్ని మానుకోండి. అవి కక్షలకు, నేనే గిన కంట్రోల్ తప్పి మనసు చంచలమై నా పిల్లలు, నేను అనేకమైనటువంటి ఇబ్బందులు పడి కేసుల్లో ఇరుక్కునేటువంటి వాళ్ళం. ఆ కోపావేశాలకు మీరిగిన ఏదో ఒకటి చేసింటే అలాంటి చేయొచ్చా? 50 లక్షల రూపాయలు పెట్టాం, మేము ఎలక్షన్లో నిలబడ్డాం. మాకుండవా? ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని 8 వార్డులు వస్తే 6 వార్డులకు గుంజిస్తారా? అయినా విశ్వాసంతో మీరు వచ్చి రిక్వెస్ట్ చేస్తే మరి అధికారం మీదుందని మేము ఇవ్వడం జరిగింది. అధికారం మాదుంది. ఇప్పుడు కూడా మీరు ఇవ్వచ్చు. ఒకరికి సత్సంబంధాలు పెట్టుకోవాలి. కానీ ఇట్లా కాంట్రవర్షియల్ తెచ్చుకొని ఇబ్బందులు చేసి ఫ్యాక్షన్ గ్రామాలుగా తీర్చిదిద్దొద్దండి నా యొక్క మనవి. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క వృత్తాంతమే అది. కనుక దయచేసి ఇలాంటి దానిలకు తావివ్వద్దండి. మేము ఇవ్వం, మీరు ఇవ్వకూడదు. కుటుంబంలో అన్న తర్వాత రకరకాలు ఉంటాయి. మీ పార్టీలో కూడా రాళ్లతో, రప్పలతో కొట్లాడుకుంటారు. కేసులు, ఈ రోజుకి కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ కేసులు ఎలా తప్పియాలా, ఆ గ్రామంలో కక్షలు, కార్పణ్యాలకు దారి తీయకుండా మాట్లాడితే మంచిది. ఈ అనేకమైన మాటలు మాట్లాడము బాధాకరమైన విషయం. గతంలో నాకు జరిగిన అవమానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే తల మునుకలైతుంది. గ్రామాలు సస్యశ్యామలంగా ఉండవు, కక్షలకు, కార్పణ్యాలకే దారి తీస్తుంది. మాలో ఆధ్యాత్మిక గురువు ఉన్నాడు, భగవంతుని చింతలో ఉన్నాం, ఆ ప్రేయర్లు ఉన్నాం కాబట్టి శాంతియుతంగా మాట్లాడుతున్నాం. మాలాంటి శాంతియుతంగా మాట్లాడి మీకు ఈ రోజు స్వేచ్ఛనిస్తున్నామంటే ఆ స్వేచ్ఛని మీరు కాపాడుకొని దాని పెద్ద అసమర్థ కిందకి తీసుకోవద్దండి. ఏం చేయలేడు, ఏం చేసుకోలేడు అని అనుకోవద్దండి. తప్పు మాట. దయచేసి 29 ఏళ్ళు 95 నుంచి నేను ఫీల్డ్ లో ఉన్నా.
ఈ రోజు 25 అంటే 29 ఏళ్ళు అనార్గలుగా ప్రజలతో మమైకమై పనిచేస్తున్నా, ప్రజల మన్నలు పొందుతున్నా, 30 సంవత్సరాల లీడర్ మన్నలతో పన్నిన లీడర్ని ఎవరు చూపిస్తావో చూపించుకోపో. మీరేం చేస్తున్నది ఊరే చూస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నారు, ఏమేం చేస్తున్నారు, మీ పరిపాలన, మీ నాయకత్వము మీరు ఆలోచన చేయాలా. మీ తప్పులు పెట్టుకొని నేనొక్కరిని మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మందరం కూడా కలిసికట్టుగా పోరాడుతున్నాం. ఆ పోరాటానికి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో పలుకుతున్నారయా. మీరు ఈర్షతో మరి మీకు ఆ ప్రభుత్వాన్ని మా యొక్క పనులు చేస్తుంటే జీవనం చేసుకోలేకపోతున్నారు. తాగునీటి సమస్య ఉంది. తాగునీటి సమస్య 12 లక్షల రూపాయలు సుతాగా ఇవ్వడానికి నా గ్రాంట్ అంటున్నావు. నీ గ్రాంట్ ఎందుకు తీసుకుంటా నేను? మేము మా ప్రభుత్వం నుంచి ఆ చెక్ పవర్ తీసేపించి రద్దు చేపించి, లేదంటే ఆ ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గ్రాంట్ లో నుంచి తీపిచ్చి ఆ వర్కుని పూర్తి చేసి ఈ నీటి సమస్య వెల్లుత్తిలో తాగునీటి సమస్య ఎలాంటి సమస్య లేకుండా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతేకాదు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడారు. రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఊకే ఎంపీపీ అంటే ఎట్లయితే ఎంపీపీ చేస్తే 2.5 సంవత్సరం చేసావు కదయా, పలాని పని చేసినానని చెప్పి చూపించు. ఒక్క పని చేసినట్టు చూపించు. నువ్వు ఏం పని చేసినావో ఎంపీపీగా? నేను చేసినటువంటి కస్తూర్బా స్కూల్ ఏమి, కస్తూర్బా స్కూల్ 5 మంది పిల్లలు ఉండేది, 650-700 స్ట్రెంత్ పెంచిపెట్టినా. ఈ రోజు బళ్ళు ఎవరు తెచ్చినారనుకుంటున్నారు మీరు? ఈ రోజు రోడ్లు ఎవరు వేసినారనుకుంటున్నారు? ఈ రోజు నీళ్ళ ట్యాంక్ ఎవరు కట్టించినారనుకుంటున్నారు? మళ్ళీ శిథిలావస్థలకున్న ట్యాంక్ని కట్టలేకపోయారు, ఇంకో ట్యాంక్ నిర్మాణం చేసుకోలేకపోయారు. 5 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చినా. మరి మేమండి పార్టీ ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎక్కడి నుంచి వచ్చినది ఆ ప్రస్తావన కాదు మాట్లాడాలి. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమి? ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడినాడు? సర్పంచ్ గ్రాంట్ చేసినాడు, ఆఫీసర్ లేకుండా రికార్డ్ చేయడము ఏ రాష్ట్రంలో సర్పంచ్ చేయలేదు. దాన్ని గమనించాలా. దాన్ని గమనించకోకుండా నేనేదో మాట్లాడినాడని అంటే మా అధికారంలో నేను చేయలేనా? మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని నన్ను గుంజుకొని తినలేదా? 2 ఓట్లకు డిక్లరేషన్ ఎందుకు ఇచ్చినావు తెలియదా? ఈ రాష్ట్రం అంతా తెలుసు. అరే ఈఓని చిన్న మాట అంటే నా మీద అనేకమైనటువంటి మా పార్టీలో కూడా నాకు కేసు పెట్టినారు 354 కింద. అంటే ఒక అధికారిని తింటే ఎలా ఉంటుంది అనేది. కానీ ఈఓని ఈ రోజు నీ సర్పంచ్ భర్త మరి వాడు అనేకమైన మాటలు మాట్లాడితే వాని మీద కేసు 354 పెడతానంటే నేను చెప్పా. బీదవాడు, ఎస్సీ, దళితుడు, ఏదో వాడు తెలుసో తెలియకనో వానికి నాగరికత లేదు, చదువు లేదు అని నేను చెప్పి డ్రాప్ చేపించా. అది విశ్వసనీయ. మేము కేసులు కూడా భరించడానికి సిద్ధంగా పడి కేసులు అనుభవించాం. పనిష్మెంట్ అంటే అట్లా ఉండాలా, పద్ధతి సిస్టంతో పోవాలా, ధర్మ మార్గంలో పోవాలా. అన్యాయక్రాంతమైన మాటలు మాట్లాడితే ఏంటది? దుమ్ము పొరకలు తీసుకొని ఎక్కడి నుంచి కొడతారా మాకు? అసలు పూలతో గ్రామాల మమ్మల్ని పిలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము చేసిన డెవలప్మెంట్ అది. ఈరోజు 4 మండలాల నుంచి వస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తారు పిల్లలు? గర్ల్స్ హై స్కూల్ చూడుకోండి జిల్లాలో మరి ఎంత మోడల్ సెంటర్ అయింది. 1180 నుంచి 1500 దాకా స్ట్రెంత్ పెరిగిందంటే మా ఊర్లో విద్యని శ్యాంబాబు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏమంటే నిన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడడం అది సమంజసం కాదని, ఏమన్నా మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప ఈ వ్యక్తిగత దూషణలు మంచివి కావని ఆ వైఎస్ఆర్ నాయకులకు హితవు పలుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కలిసి ఎస్సీ బీసీ నాయకులం అందరం కలిసి కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, అందువల్ల మేమందరం కూడా మన బీసీ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్యాంబాబు ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు ఎటువంటి విభేదాలు లేవు, మేమందరం కలిసే పనిచేస్తున్నాం. మేము ఈ గ్రామం సర్పంచ్ని మా నాయకులు ఏం కిట్టబట్టి మాట్లాడలేదు. గ్రామాల్లో నీటి సమస్య ఉంది, ఆ సమస్య తీర్చాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం తప్ప ఒక దళిత మహిళని కిట్టబట్టి మాట్లాడడం జరగలేదు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకోవాలా. వాళ్ళు అపార్థాలు చూసుకొని మాట్లాడడం అది సమంజసం కాదు. ఎందుకంటే మేము కూడా దళిత నాయకులమే. మేము కూడా మా జ్ఞానేశ్వర్ ఈ మండలంలో జ్ఞానేశ్వర్ గౌడ్ మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో
అందరము బీసీ ఎస్సీ ఓసీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఎక్కడ వచ్చినా కూడా మాకు అంత అభిమానంతో మా నాయకులు మా దళితులను ఉద్దేశం లేకుండా అందరూ సమానంగా చూస్తూ ఉన్నారు. కానీ మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఈ యొక్క కుల విభేదాలతో మీరు చూస్తున్నారు తప్ప మా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన పార్టీ. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఏర్పడింది బడుగు బలహీన వర్గాల కోసం. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అన్ని సమస్యలు నిర్వీర్యం చేసి నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఈ వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఆ యొక్క వ్యవస్థలని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదే ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు శ్యామ్కుమార్ గారు కూడా ఈ నియోజకవర్గంలో శ్యామ్కుమార్ గారు కూడా ఈ అందరికీ ఈ సంక్షేమ పథకాలు అందాలా, ఈ మండలం ఈ నియోజకవర్గ అభివృద్ధి అందాలా, ఈ మండలంలో ఈ వెల్లుత్తి మండలానికి ఏవి అవసరమో ఏవి కావాలో అవన్నీ కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడ కావాల్సినటువంటి సమకూరుస్తూ ఉన్నాడు. కానీ మీరు ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ దాచుకోవడం అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక దందాలు, భూ కబ్జాలు అన్నీ చేసే పార్టీ మీ వైఎస్ఆర్ పార్టీ. మేము విమర్శించదలుచుకుంటే ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీ ఇంగిత జ్ఞానికి పెడుతున్నాం. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిత్వం గురించి చూసి మాట్లాడాలా. అంతేగాని మీరు వ్యక్తిగత దూషణలు దిగితే మేము కూడా వ్యక్తిగత దూషణలు దిగుతాం. మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం. మేము చేసిన అభివృద్ధి పథకాలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముసలి వారికి 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. వికలాంగులకి 3,000 నుంచి 6,000 పెంచడం జరిగింది. డయాలసిస్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. మా బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సూపర్ 6లో ఇది పథకం కాదా? మీకు తెలియడం లేదా? అదేవిధంగా గ్యాస్ మహిళలు పొగకి కంట తడి పెట్టకుండా 3 సంవత్సరానికి 3 గ్యాస్ అంటే బీదవారికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే 3 సిలిండర్లు కూడా ఈ సూపర్ 6 పథకమే అని మీకు తెలియదా? అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఆగస్టు 15కి ఫ్రీ బస్సులు స్త్రీలకు ఏర్పాటు చేయడం అనేది అది మీరు తెలుసుకోవడం లేదా? అదేవిధంగా తొందరలోనే మన రైతు సుఖీభవ పథకం కింద రైతులకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ అభివృద్ధి పథకాలు కదా. ఈ గ్రామంలో ఈ సర్పంచ్ చేసిన అవినీతిని ఇప్పుడే మా నాయకుడు చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో ఎన్ని అవినీతిలు చేస్తున్నారు సర్పంచ్ భర్త అయితేనేమి, పక్కన ఉన్న వాళ్ళు అయితేనేమి, ఆ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల కనసందులతో పనిచేస్తుంది తప్ప ఆమె సొంతంగా ఆమె సర్పంచ్ అధికారం ఉపయోగించి పనిచేయడం లేదు. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు కనసందుల్లోనే పనిచేస్తాం తప్ప వాళ్ళ కనసందుల్లోనే అవినీతి జరుగుతుంది తప్ప వీళ్ళు సొంతంగా చేసేది ఏమీ లేదు. కానీ ఒక పేరుకు మాత్రమే సర్పంచ్ విధులు నిర్వహిస్తూ ఉందే, ఆమె చేస్తుందా ఏమన్నా మీ అందరికి కూడా తెలుసు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులే వాళ్ళు చెప్పినదే చేస్తాం. నేను పోయి స్వయంగా కూడా ఒక మాజీ జడ్పీసీ మెంబర్ అడగకపోతే కూడా అక్కడ రవిరెడ్డి గారు చేస్తాం తప్ప మేము చేయడం అనేది అప్పుడు గత ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము మా ప్రభుత్వాలు అలా చెప్పడం లేదు. మేము ప్రజలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజల సేవ చేయడం కోసమే ఉన్నాం తప్ప మేము అట్లా మా నాయకులను అడగండి అని చెప్పడం ఎక్కడ లేదు. కానీ ఇక్కడ ఉన్న విద్యుత్తులో మాత్రం నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అంత తీవ్రంగా ఉంది. నేనున్న వార్డులో కూడా 4వ వార్డులో 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఈ దారుణము ప్రజలు చూస్తూ ఎన్ని రోజులు ఉంటారు. కాబట్టి ఆ ప్రజల తరపునే మా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రజల యొక్క ఆక్రందన ఆవేదన అర్థం చేసుకొని మా నాయకులు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ కూడా మీరు మీ యొక్క విధులు తెలుసుకొని ఈ గ్రామం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో మేము చేసే అభివృద్ధికి మీరు సహకరిస్తే మాకు సంతోషం. కానీ మీరు విభేదాలు కలిగిస్తుందో ఆటంకాలు కలిగిస్తూ ఉంటే ఈ అభివృద్ధి ఎలా జరుగుతుందని కూడా మీరు అందరూ తెలుసుకోవాలా. మీ సభ్యతకి వదిలేస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళ యొక్క సర్పంచులకి ఏపీటీసీలు కూడా తెలుసుకొని, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క నిధులను వాడుకొని ఈ యొక్క స్థానిక సంస్థల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలంతా బొమ్మలుగా ఊగా ఆఫీసులో కూర్చోవడం జరిగింది.
అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది, బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది. వాళ్ళు కూడా ఉత్త ఆటో బొమ్మలుగానే ఒక కుర్చీలో కూర్చొని వచ్చిన వాళ్ళే. కానీ ఇప్పుడు మేము ధైర్యంగా చెప్తున్నాం, మా తెలుగుదేశం ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థలకు నిధులు రావడం జరిగింది, జిల్లా పరిషత్ నిధులు రావడం జరిగింది, గ్రామ పంచాయతీలకు నిధులు రావడం జరిగింది. ఆ నిధులతోనే ఇప్పుడు అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయడం జరిగిందని కూడా మీరంతా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకోవాలని కూడా మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. చూడండి, పత్రికా విలేకరులు మీరందరూ కూడా ఈ యొక్క గ్రామంలో జరిగినటువంటి విషయాలు మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ గ్రామంలో నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్యని ఏ విధంగా పరిష్కరించాలా అని మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించాలో తప్ప మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని మీరే ఎక్కడ పడితే ఇక్కడ ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే మా నాయకుడు చెప్పినట్లు మా నాయకులు ఎవరు కూడా ఒప్పుకోము. అది పద్ధతి ప్రకారమే అధికారుల సహకారంతోనే మీరు పనిచేయాలి తప్ప మీరు సొంతంగా పనిచేసామంటే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా ఇది హర్షించారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నిన్న మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు అన్నీ తెలుసుకొని మాట్లాడాలా. మీరు కూడా ఒకటే పార్టీలో ఉండేవాళ్ళే కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ అయిన వాళ్ళే. మేము కూడా కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్ ఎంపీ జడ్పీటీసీ మళ్ళీ మేము కూడా ఇక్కడ ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళమే. అందరూ కూడా పదవి పార్టీ శాస్త్రం కాదు. కానీ ఎక్కడైతే మనకి మంచిగా జరుగుతుందో ఆ పార్టీలో పనిచేసి ఆ పార్టీలో ఉంటాం తప్ప మేము అటువంటి అన్యాయాల అక్రమాలు చేయమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా అందరి మిత్రులకి, మా నాయకులకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ నాయకుడు జ్ఞానేశ్వర్ గౌడ్ని ఏ రకంగా మాట్లాడినాడు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి విషయాలు మాట్లాడకూడదు. ఆయన కూడా ఒక బీసీ నాయకుడు. ఈరోజు బీసీ నాయకుడు మండలంలో ఉన్నాడంటే ఒక జ్ఞానేశ్వర్ గౌడ్ ద్వారానే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు వీళ్ళంతా ఆయనకు అండ ఉన్నారు. ఆయన అందరికి అండ ఉన్నాడు. కాబట్టి ఒక నాయకుడిని, ఇప్పుడు ఒక నాయకునివే ఒక పార్టీకి, ఆ పార్టీ నాయకుడు కాబట్టి నాయకుడు ఎలా గౌరవించుకోవాలి అనేది ముందు తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడి సుబ్బరాయుడు అనే ఊళ్ళోకి రా అని పిలిచడము, రా చూసుకుందామని చెప్పడము. ఆయన ఒక మండల ఈ మాదిరే ఆయన కూడా ఎంపీపీ చేసినాడు. ఆయన గ్రామం మనకి ఎక్కడ వేరే మండలమేం కాదు. మన మండల నాయకుడిని నువ్వు ఏ రకంగా నువ్వు ఛాలెంజ్ చేసి పిలుస్తున్నావో అది చాలా తప్పు. తెలుసుకొని మాట్లాడాలి. ఆయన ఒక నాయకుడు, ఒక ఎంపీపీ చేసినాడు. నీ మాదిరి ఆయన భార్య కూడా, నీ భార్య మాత్రం ఎంపీపీ చేసింది. ఛాలెంజ్ చేసి పిలుస్తున్నావు అంటే నువ్వు ఎంత దారి తీస్తున్నావు అంటే గాటలు పెట్టాలని ముందుగానే ఆయన కొడుకుని కక్షను పెట్టి చంపేసినారు. మళ్ళీ ఆయన ఏ విధంగా ఏ రూట్లో చేయాలన్న ఆలోచన ఎవరైనా ఉందా? అది పద్ధతి కాదు. ఆయన రెచ్చిపోవాలా, మళ్ళీ మీరు రావాలి, ఆయన రావాలి, అవన్నీ పద్ధతి కాదు. అర్థంగా ఒక నాయకుడిని మాట్లాడేటప్పుడు తెలుసుకొని ఏది మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడకూడదు అనేది. ఇప్పుడు బీసీ నాయకులు ఉన్నాడంటే ఈరోజు ఇంతమందికి అందరి సహకారాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఎన్ని కుట్రలు, దాంట్లో నా భార్య కూడా ఒక ఎస్సీ ఏరియాలో 106 ఓట్లతో గెలిచి నిరూపించుకున్నాం. ఎన్ని వాట్లు గెలిచినాయి అందరికీ తెలుసు. ఏ రకంగా పదవి గుంజుకునేది జిల్లా మొత్తం తెలుసు. కాబట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఇప్పుడు ఈరోజు వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళకి పదవులు కట్టబెడతారు. ఇప్పుడు ఈరోజు రాలేదంటే ఇప్పుడు ఆ రోజు అవకాశం లేదు. సుబ్బరాయుడుకి ఇచ్చినారు అవకాశం, ఆయనకి సర్పంచ్ ఇచ్చినారు. దాంట్లో మాలో కలతలు కట్టి చేసినందుకు మేము మేము ఓడిపోలేదు, ఓడిపోయే దాఖలాలు లేవు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మా నాయకులు ఎవ్వరు నిలబడినా మా పార్టీ ఖచ్చితంగా ఆ నాయకుడిని గెలిపించుకోవడానికి మా నాయకులు, మండల స్థాయి నాయకులు అందరు ఏకదాటిగా వచ్చి మళ్ళీ మీ మాదిరి దౌర్జన్యాలు, దౌర్గభ్యాలు ఇలాగా సర్పంచులు కబ్జా చేసుకోవడము, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పోటీ చేయకుండా నేను ఎంపీటీసీ నెంబర్కి నేను పోటీ చేయకపోతే నాకే బెదిరింపులు.
అవన్నీ ఇట్లాంటి చెయ్యము. స్వచ్ఛందంగా ప్రజల్లోకి పోదాము. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము దిగుతాం, మీరు దిగండి, ప్రజలు నిర్ణయిస్తారు. దానికి కట్టుబడి ఉండండి. మీ మాదిరి దౌర్జన్యాలకి మేము ఆ గెలుపు మాకు అవసరం లేదు. దౌర్జన్యాలు చేసేందుకే ఈ రోజు రాష్ట్ర లెవెల్లో 11 సీట్లకి పరిమితమైనారు. అది వద్దు. ఆ నాయకుడు మాకు లేడు. చంద్రబాబు నాయుడు మాకు ఆ నాయకుడు అంతా రేపలేదు. మా కే కృష్ణమూర్తి పెద్ద ఆయన బీసీలో ఉన్నందుకే ఈ జిల్లా కూడా బీసీలలో ఒక మంచి గౌరవం. ఈరోజు అవతల మీరు గౌరవిస్తున్నారంటే అవతల బీసీ నాయకుడు గౌరవించి దగ్గర కూర్చోబెట్టుకుంటున్నందుకే మీరు కూడా మా నాయకుడి మా కే కృష్ణమూర్తి ఫ్యామిలీ నుంచే మీరు నేర్చుకున్నారు. ఆ విద్య కూడా అయ్యా వాళ్ళు కే వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళని పనులు చేసి పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం వాళ్ళ రూట్ లేకపోదామని చెప్పి ఈరోజు దళితునైనా బీసీనైనా మీరు కూడా పక్కన కూర్చోబెట్టే స్థాయికి తెచ్చినారంటే అది కే వాళ్ళ కుటుంబం నుంచే. బీసీలకి ఇంత గౌరవం ఉందంటే, ఎస్సీలకి గౌరవం ఉందంటే, మైనార్టీలకు గౌరవం ఉందంటే కేఈ ఫ్యామిలీ నుంచే అని నేను ముక్తంగా చెప్తున్నా. వాళ్ళు లేకపోతే, కేఈ కుటుంబం లేకపోతే కర్నూలులో ఏ రాజకీయ నాయకుడు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎంపీపీలు కాలేరు, జెడ్పీసీ కాలేరు, ఎమ్మెల్యేలు కూడా కాలేరు. వాళ్ళు వాళ్ళు అండ పెట్టుకొని వాళ్ళు ప్రతి గ్రామంలో బీసీ నాయకుల్ని చైతన్యం పరిచినారు. ఆ చైతన్యం వల్ల నేను ఈరోజు స్పీచ్ మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇంకొక బీసీ నాయకుడు మాట్లాడుతున్నా అంటే జిల్లాలో కేఈ కుటుంబం ఉన్నంత వరకు బీసీలకు ఎటువంటి ద్రోహం జరగవు, ఉన్నత స్థాయిలో తీసుకొని పోతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు అందరు మాట్లాడినారు, అయ్యా అని ఏలనగా మాట్లాడినావు, ఇది తగదు. ఎందుకంటే నువ్వెంత లీడరో ఆయన కూడా అంతే లీడరే. కాబట్టి ఇలాంటి పలజాగా మాట్లాడకూడదు, ఎప్పటికైనా నేర్చుకోవాలి అని నేను ఈ సభాముఖంగా మా అందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను. దీనికి ముగింపు ఉండాలనేటువంటి ఆలోచనతో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పార్టీలు వ్యక్తులు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలో ఉంటారు, నచ్చకపోతే దూరంగా ఉంటారే తప్ప రోల గురించి కానీ ఇంకోటి కానీ కాదు. కాకపోతే నిన్న ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడినటువంటి ఒక దళిత మహిళపై మాట్లాడినటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా మా నాయకుడు మా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు మండలంలో ఉన్నటువంటి నాయకులు జ్ఞానేశ్వర గౌడ్ కానీ, సుబ్బరాయుడు కానీ, బలరాం కానీ, రమాకాంత్ రెడ్డి కానీ, ఇంకోరు కానీ ఎవరు కూడా స్వతహాగా వ్యక్తిగతంగా మాట్లాడే వ్యక్తులు కాదు. ఎందుకంటే నేను అందరి మధ్యన తిరిగినాను, అందరి గుణగణాలు తెలుసుకున్నాను. పార్టీలో నాయకుడు ఏ రకంగా ఉన్నాడో అదేవిధంగా కార్యకర్తలు కూడా నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. వీరికి ఎటువంటి కులాలపైన కానీ వ్యక్తులపైన కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి గుణం కాదన్న దాంట్లో నేను నిశ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వారు నేర్చుకున్నటువంటి విధానం, ఆ నాయకుల మధ్యన ఉండేటువంటి విధానంతో మెలిగినటువంటి కార్యకర్తలు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మనము ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ గ్రామ అభివృద్ధి కోరండి, మండల అభివృద్ధి కోరండి తప్ప ఇంకోటి చేసి వ్యక్తిగత దూషణలకు వెళ్ళకండి. ఒకవేళ నిన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు అన్నట్లుగా దళిత మహిళని సుబ్బరాయుడు ఈ విధంగా అన్నాడు అంటే ముందుగా దళితుడిగా నేనే ఖండిస్తాను. ఈ విషయంలో వ్యక్తులకు ఎటువంటి ఇది లేదు. వ్యక్తులను పూజించే ఆరాధించే మనస్తత్వం కాదు నాకు. నేను కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఈ విషయంలో నేను నిఖచ్చితంగా విమర్శిస్తాను. మా నాయకుడికి చెప్పి కానీ విమర్శిస్తాను. కాబట్టి అది అనవసరంగా విషయాలను రెచ్చగొట్టించి మాట్లాడడం బాగుండదు. దయచేసి ఇక ముందు కూడా అటువంటి కార్యక్రమానికి స్వస్తి పలకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు, పాత్రికేయులకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సెలవు.